పందిరి కూరగాయలలో మామూలుగా మనం అంటే ఇప్పుడు మేము దీన్ని వాల్ టైప్ సిస్టమ్ అంటారు దీన్ని. ఈ సిస్టమ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మామూలుగా అదే పర్మనెంట్ పందిరి వేయాలంటే ఎకరానికి 2 నుంచి 2.5 లక్షల రూపాయలు డబ్బులు కావాల్సి వస్తుంది. కూలి వాళ్ళకే 30 నుంచి 35,000 40,000 రూపాయలు తీసుకుంటారు. నీకు అదే 35 వేలతోటి ఈ పందిరి ఈ స్టేకింగ్ టైపు పందిరి అయిపోతుంది. ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే రైతుకి పెట్టుబడి తక్కువ అవుతుంది. ప్లస్ ఇది ఈ పంటది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంచుకొని మళ్ళీ మార్చేసుకోవడానికి అవకాశం ఉంది. మెయిన్ ప్రధానం ఏంటంటే దీంట్లో బీర కానీ సొర కానీ తర్వాత పొట్ల తీగ లాంటి వాటిలలో పొట్ల కాకుండా సొర బీర చిక్కుడు లాంటి పంటలకి ఏంటంటే ఇట్లా పర్మనెంట్ పందిరిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది తీగ బాగా పెరిగినప్పుడు దాంట్లోంచి కాయలు కిందికి రావడానికి అవకాశం ఉండదు. దాన్ని కాకర లాంటి వాటిల్లో కూడా ముదురాకులను తీసేయాల్సి వచ్చింది. దానివల్ల తీయకపోతే కాయ అంతా వంకర తిరిగి ఇబ్బంది అవుతుంది. ఈ సిస్టంలో ఏంటంటే ముదురాకు ఎప్పుడు లోపలికి పడిపోతూ ఉంటుంది. కొత్తగా వచ్చే లేత చిగురులు ఇలాంటివన్నీ ఈ చిగురు మొత్తం ఎప్పుడు బయట ఉంటుంది. ఇది ఒకటి ఎక్కువ రోజులు కాయటానికి కానీ అలాగే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఈ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ టమాటా లాంటిది కానీ మిర్చి లాంటిది కానీ ఇదే స్టేకింగ్ టైప్లో వేసుకోవడానికి ఈ సిస్టంలో మంచి అనుకూలం ఉంది అనమాట. ఎకరానికి దీనికి వచ్చేసి 1400 కర్రలు పెట్టినాయి. మేము మామూలుగా గవర్నమెంట్ పాటలో తీసుకున్నాం. దానికి ఏంటంటే ఒక్కొక్క ఈ కర్ర వచ్చేసి 12 రూపాయలన్నర పడ్డది. ఒక 15,000 రూపాయలు కర్రలకు అయింది. ఇంకొక 10,000 రూపాయల వరకు మొత్తం లేబర్ కానీ బాతడానికి తర్వాత వైర్ కట్టడానికి అన్నీ కలిపి ఒక 25,000 రూపాయలలో ఈ పందిరి అయిపోయింది. ఇదేంటంటే అడ్డంగా ఇట్లా గాలి వచ్చినా పడిపోకుండా ఉండటం కోసమని అడ్డం వేసినాం. ప్లస్ ఇటు తూర్పు పడమరగా వేసి స్టేకింగ్ అంటే గాలికి ఎంత పెద్ద గాలి వచ్చినా కానీ పడకుండా ఉండేటట్టు దీన్ని తయారు చేసుకున్నాం. దీనివల్ల పెట్టుబడి తక్కువతో పాటు తర్వాత మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి కూడా రైతుకు మంచి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక సైడ్గా కొట్టుకుంటూ పోవచ్చు దీనికి. అదే పందిరిలో అయితే పైన కొట్టేటప్పుడు మనిషి మీద కొట్టే వాళ్ళ మీద పడి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీంట్లో అయితే మనిషి మీద పడకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంది. కోయటానికి కూలీలకు కూడా కోయటానికి కాయను తెంపడానికి మంచి అవకాశం ఉంటుంది దీంట్లో.